హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై రావణ్ ఫర్ యూ ఛానల్ కొత్త వస్తున్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకొని ట్రై చేయండి. మనం చేసే ప్రతి వీడియో అయితే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. చాలా మంది చూస్తారా, సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సబ్స్క్రైబ్ చేసుకుని మా ఛానల్ సపోర్ట్ చేయండి. ఫస్ట్ వచ్చేసి మనం ఈరోజు మాట్లాడింది అయితే వచ్చేసి మనకైతే మూవీ రివ్యూస్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకైతే వీడియో అయితే డీటెయిల్గా అయితే మాట్లాడడానికి ఫస్ట్ అయితే ట్రై చేద్దాం. మీరు ఫస్ట్ అయితే సెట్టింగ్ చేసుకోవాల్సింది 5 అయితే ఉన్నాయి. 5 అయితే నేను డీటెయిల్‌గా అయితే చెప్తా. ఫస్ట్ వచ్చేసి స్టెప్ బై స్టెప్ ఇవ్వండి. ఫస్ట్ వచ్చేసి మనం ఐటీ స్టూడియో ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే మీరు ఫస్ట్ ఏ ఛానల్ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ ఛానల్‌కి దేని గురించి మూవీ రివ్యూసా, కుకింగా, లేకపోతే గేమింగా, లేకపోతే ఇంకేమైనా ఉందా? తర్వాత లేకపోతే ఫిల్మ్ యానిమేషనా, లేకపోతే ఏమేమి ఉన్నాయనేది మీరు కేటగరీస్ అయితే సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ అయితే మీకు ఏ దాని మీద ఇంట్రెస్ట్ ఉందో ఆ దాని మీద గురించి అయితే మాట్లాడడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనమైతే మీరు సినిమా మూవీ రివ్యూస్ స్టార్ట్ చేయాలనుకుంటే మూవీ రివ్యూస్ కేటగరీస్ చేసేది అండ్ ఫిల్మ్ యానిమేషన్ అయితే చేసుకోండి. మీరు చాలామంది అయితే ఎంటర్‌టైన్‌మెంట్ అని సెలెక్ట్ చేసుకొని కేటగరీస్ అయితే వ్యూస్ అయితే వస్తలేవు. చాలా మందికైతే వ్యూస్ అయితే తగ్గిపోతున్నాయి. వ్యూస్ రావటం లేదని చెప్పేసి అంటున్నారు. ఫస్ట్ వచ్చేసి మనం సెట్టింగ్స్ అయితే చేసుకోవాలి. కేటగరీ ఏది మనం ఫస్ట్ వైటీ స్టూడియో ఓపెన్ చేసుకొని మన వైటీ స్టూడియోలో సెట్టింగ్స్ అని కింద లెఫ్ట్ సైడ్ అయితే బటన్స్ అయితే ఉంటాయి. దానికి సెట్టింగ్ అని బటన్ అది ఆన్ చేసుకొని కింద దాని స్క్రీన్ మీద ఛానల్ అయితే ఉంటాయి. ఛానల్ అయితే సెట్టింగ్ ఓపెన్ చేసుకొని ఫస్ట్ అయితే మన కంట్రీ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మన కంట్రీ ఏది, మన ఇండియానా లేకపోతే ఏ దేశంలో ఉంటున్నాం అనేది సెలెక్షన్ చేసుకోవాలి. అవన్నీ సెలెక్షన్ చేసుకున్నాక మనం అనేది నెక్స్ట్ అనేది అడిషనల్ సెట్టింగ్ అనేవి ఉంటాయి. అడిషనల్ సెట్టింగ్ ఓపెన్ చేసుకొని కింద మనకు లాంగ్వేజెస్ అనేవి ఉంటాయి. లాంగ్వేజెస్ ఏం లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నారు. మీరు తెలుగా, హిందీయా, ఇంగ్లీషా, మరాఠా, కన్నడ, తెలుగు ఇవన్నీ ఉంటాయి. మీరు ఏ కంట్రీలో మాట్లాడుతున్నారనేది ఆ కంట్రీ భాష ఎంచుకోవాలి. ఎంచుకున్న తర్వాత అయితే కింద అయితే మనకు మీరు టైటిల్ అయితే ఎట్లా రాస్తారో తెలుగులో రాసాలా, ఇంగ్లీష్‌లో రాసాలా అని చెప్పేసి అది కూడా ఉంటది. అది అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఇంగ్లీష్ రాస్తే ఇంగ్లీష్‌లోనే, తెలుగులో మాట్లాడితే ఇంగ్లీష్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కేటగరీ అని చెప్పినా కదా! మీకు యానిమేషన్, ఫిల్మ్ యానిమేషన్ పెట్టుకోవాలా, ఎంటర్‌టైన్‌మెంట్ పెట్టుకోవాలా, లేకపోతే ఏం పెట్టుకోవాలా అని చెప్పేసి ఉంటారు కదా! ఫిల్మ్ యానిమేషన్ అయితే పెట్టుకోవాలి. ఎంటర్‌టైన్‌మెంట్ అయితే తీసేసేయండి. తర్వాత మనకి కింద సైడ్ వచ్చేసి నో కిడ్స్ అనే ఉంటది. నో కిడ్స్ ఆప్షన్ సెలెక్షన్ చేసుకోండి. తర్వాత వచ్చేసి మన కింద కింద సేవ్ బటన్ ఉంటది. సేవ్ బటన్ అనేది క్లిక్ చేసుకొని అయితే మీకైతే ఛానెల్ అయితే స్టార్ట్ చేస్తది. ఫస్ట్ అయితే మీకు ఆల్గోరిథం అయితే అర్థం చేసుకోనీకైతే ట్రై చేయండి. ఆల్గోరిథం ఏ టైంలో మీరు ఆ వీడియో అప్‌లోడ్ చేయాలి, ఏది గురించి టాపిక్ గురించి మాట్లాడాలి అన్నీ అయితే మీకైతే ఆల్గోరిథం అయితే చూపిస్తది. సెట్టింగ్స్‌లో అయితే కింద అల్గోరిథం అని చెప్పేసి ఉంటది. ఆటికి వెళ్ళేసి మీకైతే ట్రెండింగ్ టాపిక్ అని కనిపిస్తది. ఆ ట్రెండింగ్ టాపిక్ ఓపెన్ చేసుకొని మీకు దానిలో అయితే అన్ని విషయాలైతే ఉంటాయి. మీకు ఏ టాపిక్ మీద మాట్లాడితే ఎక్కువ వ్యూస్ వస్తాయని చెప్పేసి అయితే ఆ టాపిక్ మీదైతే మీరైతే వ్యూస్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా అయితే మీకు వీడియోలో ఒక్కోసారి వీడియో వైరల్ అయినట్టు ఖచ్చితంగా అయితే టాపిక్ మీద మంచిగా మాట్లాడడానికి ట్రై చేయండి. ఒక 5 నిమిషాలు లేట్ అయినా సరే వీడియో అయితే మంచిగా నేర్చుకొని బుక్ మీద రాసుకొని నేర్చుకొని మీరైతే వీడియో అయితే అప్‌లోడ్ చేయడానికి ట్రై చేయండి. 100% అయితే మీకు సక్సెస్ అనేది వస్తది. దీనిలో అయితే నేను చెప్తున్నా ఖచ్చితంగా అయితే మీకు సక్సెస్ వస్తది. లాంగ్ వీడియోస్ చేయనీకి ట్రై చేయండి. షార్ట్ వీడియోస్ అయితే ట్రై చేయకండి. ఇంకొకటి గ్రీన్ స్క్రీన్ వీడియో అవి అయితే వీడియోస్ అయితే చేయకండి. మీరు ఖచ్చితంగా అయితే లాస్ట్‌లో అయితే వెళ్తారు. ఓకేనా? రివ్యూస్ కంటెంట్ కింద పడతాయి. ఇట్లా మీరు కెమెరా తీసి చూసి మాట్లాడితే ఛానల్ మానిటైజేషన్ గానీ రివ్యూస్ కంటెంట్ కింద అయితే పడతది. దయచేసి అయితే ఎవరైతే గ్రీన్ స్క్రీన్ వీడియోస్ అయితే ఎవరైతే చేయకండి. దయచేసి దాని నుంచి ఉపయోగం ఏమి ఉండదు. ఒకసారి మానిటైజేషన్ అయిన వాళ్ళని ఛానల్ చెక్ చేసినాక మిగతా రివ్యూస్ కంటెంట్స్ కింద అయితే ఏస్తారు. అందరూ అయితే దయచేసి అయితే ఆ ఛానల్ అయితే గ్రీన్ స్క్రీన్ వీడియోస్ అయితే అన్నీ బంద్ చేసుకొని ఇవన్నీ క్యాటరింగ్, కుకింగ్స్, మూవీ రివ్యూస్ తర్వాత అన్నీ అయితే గేమింగ్ ఛానెల్స్ అన్నీ ఉన్నాయి కదా! ఏదో ఒకటి స్టార్ట్ చేసుకొని అయితే మీరైతే వీడియో అయితే సాల్వ్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా అయితే మీకైతే ఈ వీడియో ఉపయోగపడతదని అయితే అనుకుంటున్నాం. అందరూ మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన రావణ్ ఫర్ యూ ఛానల్ సపోర్ట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఐ లవ్ యూ.